తెలియకుండానే ఈ అమ్మాయి ఇన్ని మాట్లాడలేకపోయిందే. మీరు మాట్లాడకుండా ఊరుకున్నారా? మాట్లాడకుండా ఊరుకున్నానా? రైట్, ఆ కుటుంబమే వాళ్ళ ఊరు చేరకూడదు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఇప్పుడే నా కొడుకు అనిపించుకున్నావురా. తండ్రి 8 అడుగులు దూకితే నువ్వు 16 అడుగులు దూకావు. సరైన పులి బిడ్డవి. ఏమిట్రా చీర? ఇదేమిటి లెటరా? చంద్రశేఖర్, కేవలం ఓ ఆడపిల్ల సవాలు ఎదుర్కోలేక లారీలతో అంతం చేయాలనుకున్నావు. నేను చావలేదు, చావను కూడా. నా శపథం నెరవేరే వరకు నా కోసం ఎవడే వచ్చినా కూడా వాణ్ణి ఎదిరించి గెలుస్తాను. ఆ రోజు కాలేజీలో నీ కొడుక్కి చీర కట్టబెట్టాను. ఈ రోజు నీకే పంపిస్తున్నాను. కట్టుకో. నీ బోటి ఆరంగి వెధవలకి ఇదే బహుమానం. అయ్యో, చూసారా? ఏదో అఖండ జ్యోతిలా వెలిగిపోతుంది. ఇక పైన ఇక్కడ ఒక మేక ఉండదు, ఒక గొడ్డు ఉండదు, మనుషులే ఉండరు. మొత్తం మీద ఆ ఝాన్సీ కుటుంబమే బూడిద. మేకల మందులు తొలుపుకోండి. ఎవరి పని చేసింటారు చెప్పమా? ఎవరు? అంతా చంద్రశేఖరే. ఆ రోజు మన గుండెల్లో నిప్పు పెట్టాడు. ఈ రోజు మన దగ్గర పనిచేసిన పాపానికి మన భార్యలో గుడిసెలకు నిప్పు పెట్టాడు. ఆ గేదెలు ఎద్దులు ఏ ఒకటి వదలకుండా తొలుపుకుంటారా? అక్క చెల్లు ఎడాపేడా కొట్టేస్తున్నారు. ఏంటండి ఇది? మన వాళ్ళ నోడల్లోంచి నిద్ర వచ్చేస్తోంది. ఏంటండి ఇది? మన వాళ్ళు ఉడాయిస్తున్నారు. అమ్మా, నాన్న, మీరింటికి వెళ్ళండి. నేను వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్లో అప్పగించి దీనికి కారకులైన తండ్రిని కొడుకుని అరెస్ట్ చేసి ఏర్పాట్లు చేసొస్తాను. రండా. ఒక్క ప్రశ్న కూడా వేయకుండా ఇల్లు తగలబెట్టిన నేరానికి 10 సంవత్సరాలు నేను జైల్లో తరలిస్తాను. నిజం చెప్పరా? నువ్వే చేశావా? లేక నీ చేత ఎవరైనా చేయించారా? ఏమ్మా, నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? ఎవరండి మాట్లాడేది? అయ్యగారా మాట్లాడేది? కొంచెం ఉండండి. అయ్యా, చైర్మన్ చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నారు. సార్, నేను మాట్లాడుతున్నాను. సార్, ఏమ్మా, నీ ఇంటికి నిప్పంటుకొని కాలిపోతూ ఉంటే నీళ్లు పోసి ఆర్పిన వాళ్ళు వాళ్ళ మీద అన్యాయంగా నింద వేసేవే న్యాయంగా ఉందా? నిన్ను అసలు ఏమీ ప్రశ్నించకుండా ఐపీసీ చట్టం ప్రకారం పర్మనెంట్ గా 10 సంవత్సరాలు జైల్లో వేయించగలను. పో బయటికి. పోలీసులకి తప్పుడు వార్త అందించిన అమ్మాయి ఖైదు. అటువంటి న్యూస్ ఎప్పుడు వస్తుంది పేపర్లో? ఈరోజు సాయంత్రం పేపర్. అలాగే. నా పరువు మర్యాద అన్నీ పోయాయి. పెళ్లికి మంత్రాలు చెప్పడానికి వచ్చిన వాడు నన్ను మోసం చేసిపోయాడు. వేధ. అయ్యా, మన వాళ్ళందరినీ తీసుకొచ్చేసానండి. మీ అందరికీ చెప్తున్నాను, ఆ పంతులు వేధ ఎక్కడున్నా సరే కనిపెట్టి పట్టుకురండి. కనిపెట్టవలసిన అవసరమే లేదు. నేనే వచ్చేసాను. ఎక్కడ అమ్మాయి? భద్రంగా ఉంది. నువ్వెందుకు అమ్మాయిని తీసుకెళ్ళావు? అందుకని. మంత్రాలు చెప్పి దక్షిణ పట్టుకు వెళ్ళవలసిన వాడివి నువ్వు. అది వదిలేసి దాన్ని ఆపడానికి నువ్వెవరవరా? ఎవరా? చూడండి. నువ్వా నా పెళ్లి ఆపేశా? అవును. ఈ పెళ్లి మాత్రమే కాదు, ఎన్ని పెళ్లిళ్ళు జరిగినా నేను ఆపేస్తాను. ఇంకొక దానికి తాళి కట్టనివ్వను. నీకు పెళ్లి జరగడం అంటూ ఉంటే అది మా ఝాన్సీతోనే.
అది హెచ్చరించి వెళదామనే వచ్చాను. తిండిపోతులా